ఒక న్యాయబద్ధత పరిపాలన లేకుండా పక్షపాత పూరితమైన పరిపాలనతో చేస్తూ తన ప్రాంతానికి ఒక 3 జిల్లాలకే ఉన్న నిధులను తీసుకుపోతుంటే అదొక గుండె కోసినంత బాధ అవుతుంది. కానీ ప్రజాస్వామ్యం ఏం చేయలేము. నా ప్రజల మీద అప్పు మోపుతున్నాడు. నువ్వు 1,38,000 కోట్లు తీసుకొచ్చాడు అప్పు. 2,40,000 కోట్లు మా ఆదాయాన్ని మొత్తం కలిపి వాళ్ళు 3 జిల్లాలకు తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా కొడంగల్కి తీసుకెళ్తున్నారు. అది తప్పు అని నేను అంటున్నాను. సరిదిద్దుకోవాలని కోరుకుంటున్నాను. సరిదిద్దుకోకపోతే దేవుణ్ణి ప్రేరిత చేస్తాను. ఎవరైతే దుర్మార్గులు ఉన్నాడో దుర్మార్గుల పరిపాలన తొందరగా అంతమొందించు దేవుడు అంటాను. అంతకన్నా ఏం చేస్తాను? అంతకన్నా నేను చేస్తానమ్మా. 1000 కోట్లు తీసుకెళ్ళిన వాడు ఒకవైపు, 1 కోటి రూపాయలు తీసుకెళ్ళిన నేను ఎప్పుడైనా ప్రజలకు అన్యాయం చేసినట్లే కదా. అందుకోసం ఇప్పుడున్న నా ప్రజలకి ఇంక నేనేం చేయగలుగుతాను? దేవుని కోరుకుంటాను. ఇట్లాంటి దుర్మార్గ పరిపాలనని తొందరగానే అంతమొందించు దేవుడు అని కోరుకుంటాను. సార్, తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు, బీజేపీ ఎమ్మెల్యేలు 8 మంది ఉన్నారు, 2 సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నారు. సార్, స్టేట్కి సంబంధించి చూసినప్పుడు ఎక్కువగా కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మధ్య వారు కనిపిస్తోంది. పెద్దగా ఈ బీజేపీ లీడర్స్ వాయిస్ వినిపించట్లేదు అనే విమర్శలకు మీరిచ్చే సమాధానం? బీఆర్ఎస్ ఎక్కడుంది? ప్రతిపక్ష నాయకుడు సంవత్సరం అయితే పడుకొని ఇంతవరకు లేవట్లేదు. ప్రధాన ప్రతిపక్షం ఫామ్ హౌస్లో పడకేసింది సరిపోగారు. ఇంకా నిజమైన ప్రతిపక్షం ఏదైనా ఉందంటే తెలంగాణలో మొన్న 0కు పరిమితం చేశాం కదా. ఇప్పుడు మీరు ఏదైతే బీఆర్ఎస్ టీఆర్ఎస్ అంటున్నారు చూడు, కనబడ్డా ప్రతిపక్ష నాయకుడు? చూసావా 10 నువ్వు చూసారా? మీరు జర్నలిస్టులు కదా, చూసారా? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎట్లుంటాడు? నిగ్గదీసి అడుగుతాడు, గిరిగీస్తాడు, పల్లెనే తిరుగుతాడు. అధికారం ఉన్నప్పుడు ఆగేది లేదు. కుటుంబ పరిపాలన, రాజపరిపాలన, ఫామ్ హౌజులుండి రాజులాగా మెదిలిన తర్వాత మరి ప్రతిపక్షంలో ఎందుకు ఇమడలేకపోతున్నాడు? అహంకారం. అదొక రకమైన బాడీలో వచ్చిన ఒక అహంకారపూరితమైన ఒక వల్ల అట్లా తయారైపోయాడు ప్రతిపక్ష నాయకుడు. కాబట్టి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అనేది లేడు ఇక్కడ. ప్రతిపక్షం కూడా లేదు. వాళ్ళు ఏదో రకరకాల సమస్యలలో కొట్టుమిట్టాడుతున్నారు. కాబట్టి ఇంకా ప్రధాన ప్రతిపక్షం అనేది ఈరోజు మూసీది కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, హైడ్రా కావచ్చు, అండ్ లడ్చర్ల ఫార్మా క్లస్టర్ మీద కావచ్చు, ప్రతి దాని మీద పోరాటం చేసింది, ప్రధాన పాత్ర వహించింది మాత్రం భారతీయ జనతా పార్టీ. మీరన్నట్టుగా అలా నిగ్గదీసి అడగబట్టే ఇప్పుడు కేటీఆర్ని రేవంత్ సర్కార్ టార్గెట్ చేసింది. ఆయన్ని ఫార్ములా ఈ రేస్ పేరుతో, ఆ కేసు పేరుతో ఆయన్ని జైలుకి పంపించాలని చూస్తున్నారు అంటున్నారు. ఇంకొక వైపు చూసినప్పుడు ఈ మధ్య ఒక పొలిటికల్ అనలిస్ట్ దీని వెనక బీజేపీ మోదీ కూడా ఉన్నారని విమర్శలు చేశారు. సార్, మీరేమంటారు? ఈ కేసు విషయంలో కేటీఆర్ని అరెస్ట్ చేయడం, ఆయన జైలుకు పంపడం సాధ్యమేనంటారా? అరెస్ట్ చేయడం, జైలుకి పంపడం అవన్నీ చట్టబద్ధ సంస్థలు మనం చేసిన. ఇంతకుముందు ఒకటండి, ఫస్ట్ ప్రధానంగా గమనించాల్సింది, ఈ తెలంగాణ వచ్చిన తర్వాతనే ఇట్లాంటి విషపు పోకడలు అలవాటు చేశాడు కేటీఆర్ గారు. వాళ్ళ కుటుంబమే దీన్ని మొదలుపెట్టింది గేము. దాంట్లో ప్రధాన వ్యక్తి వచ్చి ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి. అయినా మళ్ళీ అదే ఆట ఆడుతున్నాడు. అంటే ఇక వాళ్ళు ఏం చేశారో కేటీఆర్కి తెలుసు, ఆ కుటుంబానికి తెలుసు. రేవంత్ రెడ్డి గారి పట్ల ఏమైనా ప్రవర్తించారా, మరి ఇంతకుముందు లేని అక్రమ కేసులు పెట్టారా, చెర్లపల్లి పంపారా, చంచలగూడ పంపారా, వాళ్ళు దానికి ప్రతీకారంగా ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి తీసుకుంటే తెలంగాణ ప్రజలంతా అనుకుంటున్నారు నువ్వు నేర్పిన విద్యనే కదా నీరజాక్ష అనుకుంటా అనుముల రేవంత్ రెడ్డి గారు ఆట ఆడుతున్నారు. ఇక దానికి ఈ బోడీలకు ఈలగాల గురించి మాకు ఎంత అండి, తెలంగాణకి ఇంత 30 రాష్ట్రాలలో ఈరోజు భారతదేశం చూసిన నరేంద్ర మోడీకి వీళ్ళకి లింక్ పెడతారు ఏంటండి? నక్కకు నాగలోంకున్న తేడా అండి. మీరు స్వరూప గారు, మీరు ఇట్లా అతన్ని పోల్చడం అనేది కూడా కరెక్ట్ కాదు. నరేంద్ర మోడీ గారికి ఇట్లాంటి చిల్లర విషయాల మీద టైం లేదు. వీళ్ళు ఇక్కడ దుర్మార్గంగా ఇస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలకు కూడా నేను చెప్పదలుచుకుంటున్నాను ఏంటంటే, దయచేసి ఈ వ్యక్తిగత కక్షల గురించి వీళ్ళని మనం ఎన్నుకోవడం మూర్ఖత్వము. రాష్ట్ర హితము, రాష్ట్రానికి కావాల్సిన పేదలకు ఏం కావచ్చు, మౌలిక వసతులు కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఒక ప్రధాన దృష్టి కేంద్రీకరించే భారతీయ జనతా పార్టీని మీరు ఎన్నుకుంటే ఇట్లాంటి సమస్యలు ఉండేవి. వీడు అందరినీ పంపిస్తాం, మొత్తం సబ్ క్లీన్ కడితేతాం తెలంగాణకు. రేవంత్ రెడ్డి ఏడాది పాలన మీద మీ ఫీడ్బ్యాక్, రివ్యూ ఏంటి సార్? ఇదే వ్యక్తిగత కక్షలు, లేకపోతే ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అవమానించడము, ప్రజాస్వామ్యాన్ని తూట్లుపోవటము, ప్రజలకు చెందాల్సిన భూములన్నీ తాకట్టు పెట్టి కొడంగల్ కొండ పోవటము ఆయన చేసింది కదా. అందుకేం చేసిండు ఆయన? వాళ్ళు నేనంటే లేదు, కాంగ్రెస్లోనే 100 మంది విమర్శిస్తున్నారు. దాంట్లోనే 6 ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇప్పుడు జరిగింది ఏం లేదు. ప్రజలు కూడా చింతిస్తున్నారు, పశ్చాత్తాపడుతున్నారు. ఎందుకు అనవసరంగా ఒక భ్రమలో పడి అక్కడున్న రాజ కుటుంబాన్ని, అంటే ఆ టైంలో రాజ కుటుంబం మీద ఉన్న వ్యతిరేకత వల్ల
ఎన్నుకోవాల్సి వచ్చింది, ఆవేశంలో మేము సరైన ఆలోచన లేకుండా భారతీయ జనతా పార్టీని దూరం చేసుకున్నామనే బాధలో తెలంగాణ ప్రజలు ఉన్నారు. ఆ బాధ నైరాశ్యం అనేది భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎలక్షన్లో కొద్దిగా తీర్చుకున్నారు తెలంగాణ ప్రజలు. ఎందుకంటే 77 లక్షల ఓట్లు వేశారు, 53 సీట్ల మెజార్టీ ఇచ్చారు, 8 మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇచ్చారు, మల్కాజిగిరి లాంటి చోట 4 లక్షల మెజార్టీ ఇచ్చారు. ఆ పశ్చాత్తాపానికి ఒక కన్క్లూజనే పార్లమెంట్ ఎలక్షన్లు. ఇంకా ఫైనల్గా ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కానీ భారతీయ జనతా పార్టీని ఎన్నుకొని ఈ దుర్మార్గులని వ్యక్తిగత ద్వేషాలకు, రాగద్వేషాలతోని, టెలిఫోన్ ట్యాపింగ్లు, అంటే మొత్తం ప్రజల సమస్యలు పక్కదో పెట్టించి పరిపాలన లేకుండా వ్యక్తిగత ద్వేషాలకు పాల్పడుతున్నారు. కాబట్టి వ్యక్తిగతాలు కాదు మాకు కావాల్సింది, రాగద్వేషాలు. మాకు కావాల్సింది మా బతుకులు. మాకు రేషన్ కార్డు కావాలి, పెన్షన్లు కావాలి, స్కూళ్ళల్లో మంచి ఇన్ఫ్రా ఉండాలి, రోడ్స్ కావాలి, ఇంకా రకరకాల ఇండస్ట్రీస్ కావాలి, గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలు కావాలి. కొడంగలే కాదు, కొడంగల్ లాంటి 119 నియోజకవర్గాలు డెవలప్ కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. దానికి ఒకే ఒక్క మార్గం, కమలం అయితేనే మా గమ్యం కరెక్ట్ ఉంటుందని నిర్ణయించుకుంటున్నారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన, లగచర్ల, ఈ ఇన్సిడెంట్ వీటన్నిటి వెనక ప్రభుత్వ స్వార్థం కానీ ఇంకేదైనా స్కెచ్ వ్యూహం ఉందంటారా? దాంట్లో ఏమేమున్నదండి? ఇప్పుడు హైడ్రా ఉంది, హైడ్రా ఎందుకు పోతలేరు ఫాతిమా కాలేజీకు? అది చెప్పండి కదా ముందు. ఇప్పుడు రంగనాథ్ గారిని అడుగుతున్నాను, బహిరంగంగా అడుగుతున్నాను నేను. ఇప్పుడు ఎవరు ఆయన హైడ్రా కమిషనర్ ఎవరు ఉన్నట్టున్నారు, ఐపీఎస్ ఆఫీసరు. నిజంగా మీరు నిజాయితీ పర్లేదు, అటు ఎందుకు వెళ్తలేరు? పాత బస్తి చాదర్ కట్టి ఎందుకు దాటుతలేరు? ఒక దాంట్లో మీ దాంట్లో ఏం లేకపోతే హిందువులు అంటే చులకన, కొట్టినా పడతారు, తండినా పడతారు, ఆస్తులను కూలగొట్టినా పడతారు. నేను అనేది ఉదాహరణ నేను అది తప్పుల గురించి కాదు. నేను ఒక సంఘటన చెప్తున్నాను. మాదాపూర్లో కూల్చడం తప్పనట్లేదు. మరి అక్కడ ఎందుకు కూలుస్తలేవు? మదీనా కాడ ఎందుకు కూలుస్తలేవు? కాలపత్ర కాడ ఎందుకు కూలుస్తలేవు? ఈ అకాడమిక్ ఇయర్ అయిన తర్వాత కూలుస్తామన్నట్టున్నారు. అఫిడవిట్ ఇవ్వను తెలంగాణ ప్రజలకు అఫిడవిట్ ఇవ్వనండి. మరి వాళ్ళకు కూడా అదే టైంలో వీళ్ళకు కూడా ఆపండి. మిగతా పేదలై మధ్యతరగతులై కూలబడుతున్నారు కదా, అది కూలగొట్టిన తర్వాత ఆపండి. మరి ఇవి ఎందుకు ఆపుతలేరు? ఇప్పుడు అక్బరుద్దీన్ గారు మొన్న అన్నారు కదా, మేము స్కూల్ నడిపిస్తున్నాము, దాంట్లో అది అంటే మేము కూడా స్కూల్ నడిపిస్తాం, గండిపేటలో ఎక్కిమంటున్నాం మాకు. ఇప్పుడు వాళ్ళు ఎట్లన్నా ముస్లిమ్స్కు, మైనారిటీస్కి స్కూల్స్ పెట్టుకోరు కదా, ఫాతిమా కాలేజు. మేము బ్రహ్మర్షి కాలేజ్ అని పెట్టుకుంటాము, శ్రీరామ కాలేజ్ అని పెట్టుకుంటాము. మాకు గండిపేటలో ఎక్కివ్వండి కదా, మేము కూడా హిందూ పేద పిల్లలకు చదువులు చెప్తాము. అడుగుతున్నాను, రంగనాథ్ గారిని అడుగుతున్నాను ఈ మాట. తెలంగాణ అసెంబ్లీలో ఆయన చెప్పాడు ఆ మాట. గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను అన్నమాట. ఒకటి అద్దండి, వీళ్ళకి హిందువులు అంటేనే చులకన, మరీ ముఖ్యంగా పేదవాళ్ళంటే చులకన. కాబట్టి ఉన్నవాడికి ఒక చట్టం వెళ్తుంది, లేనివాడికి ఒక చట్టం వెళ్తుంది. ఏదో ఎలా ఉందంటే రేవంత్ రెడ్డి వాళ్ళన చిన్నప్పుడు ఏదో సినిమా చూశాను, ఎక్కడుందిరా న్యాయం అటు రాళ్ళల్లో మూలుగుతుంది. ఈ హైడ్రా సంఘటన చెప్తున్నా. ఎక్కడుందిరా న్యాయం ఇటు రాళ్ళల్లో మూలుగుతుంది, ఎక్కడుందిరా అన్యాయం అటు రాజ్యాలు ఏలుతుంది. ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలనకు సరిపోతుంది.